సంక్రాంతి పండుగ వేళ చికెన్ ధరలు హడలెత్తిస్తున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా ఇళ్లకు చుట్టాలు వస్తుండగా కోడి మాంసం ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు పేదలు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో ధర ఏకంగా 350 రూపాయలు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ లాంటి సమయంలో కోళ్లు మృత్యువాత పడ్డ సమయంలో కూడా ఇంతగా ధరలు పెరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా చికెన్ కిలో ధర 350 రూపాయలు దాటిందంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. పెరిగిన చికెన్ ధరలతో మాంసం ప్రియుల జేబులకు చిల్లులు పడతా ఉంది. గత నెల రోజుల నుంచి గ్రాడ్యువల్గా చికెన్ ధరలన్నీ కూడా పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. 250 ఉన్న చికెన్ ప్రస్తుతం మార్కెట్లో 350 నుంచి 400 వరకు అమ్ముతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం గ్రాడ్యువల్గా అంటే చికెన్ రేటుకి అలా రెక్కలు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం విజయవాడలో ఒక చికెన్ మార్కెట్లో ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా రష్ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా 2 కేజీల నుంచి 3 కేజీలు అలా తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి కూడా వైపు కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే చుట్టాలందరూ కూడా తమ ఇంటికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వాలని అందుకనే ఈ స్థాయిలో చికెన్ కొనుక్కొని వెళ్తున్నామని చెప్పి కూడా అందరూ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, 2 కేజీలకు తగ్గి ఎవరు కూడా తీసుకొని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా విజయవాడలో ఉన్న ప్రతి చికెన్ షాపుల్లో కూడా ఈ విధంగా రేట్లు ఎప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ విధమైన రష్ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ ఒక చికెన్ షాప్కి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. చికెన్ రేట్లు ఎలా ఉన్నాయండి? చికెన్ రేటు సడన్ గా రేటు పెరగడం కారణం ఏంటి? దేనికి పెరగడం? ఇది పెరగడం దేనికి? ఇదివరకు ఏ రేటు ఉంది, ఇప్పుడు రేటు పెరగడం కారణం ఏంటి? రోజుకి కస్టమర్ 4 కిలోలు 5 కిలోలు కొనేవాడు కిలో 1/2 కిలో కొన కష్టం ఉంది. రేటు అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? రేటు పెరగడం కారణం ఏంటి? అది ఇప్పుడు ఎంత ఉంది రేటు? కేజీ చికెన్ ఎంత ఉంది? ఇప్పుడు 350 రూపాయలు ఉంది. 350 అంటే మండిపోతున్న జనాభా. రోజుకి 500 కిలోలు అమ్మేవాడిని 100 కిలో అమ్మటం కష్టం ఉంది నాకు. ఎంత ఇబ్బంది పడిపోతున్నాం. అది ఎంత కొనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా కొంటే నా వ్యాపారం సాగుద్ది. 500 కేజీలు అమ్మేవాడిని 100 కిలోలు 150 కిలోలు అమ్మని చాలా కష్టం అయిపోతుంది. అంటే మొత్తం మీరు చికెన్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు? ఆర్ఆర్ బాజీ చికెన్ సెంటర్ ఏంటి నున్న సామిరెడ్డి గారి దగ్గర. మొత్తం ఈ మార్కెట్ మొత్తం సుమారు రోజుకి ఎన్ని కేజీలు చికెన్ అమ్ముతారు? రోజుకి 3000 కేజీలు అమ్ముతాం. హోటల్ కానీ కస్టమర్ కానీ 3000 కేజీ చికెన్ అమ్ముతాం. దాంట్లో 1500 కేజీలు అమ్మాలంటే కష్టమైపోతుంది. అది మొత్తం మీద చూడొచ్చు, చికెన్ ధరలు ఎక్కువ ఉన్నాయి. కస్టమర్లు చికెన్ కొనాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి సార్, చికెన్ రేట్లు దాదాపు 350 పెరిగింది. ఏమనిపిస్తుంది ఈ రేట్లు చూస్తే? చాలా బాధగా ఉందండి. రెగ్యులర్గా తీసుకుంటాం. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంత రేటు 350 ఉంటే కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తుందండి. ఎక్కువ, చాలా ఎక్కువ రేట్ అండి. బాగా రేట్ ఉంది. కొనేవాళ్ళు కొనగలుగుతారు, కొనలేని వాళ్ళు కొనలేరు. ఇదా మేమంతా 150 రూపాయలు తీసుకున్నాం. మొత్తం మీద చికెన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, మండిపోతున్నాయని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. అటు నార్మల్గా ఈ ఒక్క మార్కెట్లోనే పర్ డే 3000 కేజీలు చికెన్ అమ్మేవాళ్ళం, కానీ రేట్లు పెరిగినాయని చెప్పి కూడా కస్టమర్లు దానికి సంబంధించి కొండకి ముందుకు రావట్లేదని చెప్పి ఇక్కడున్న వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం 350 కేజీ చికెన్ ఇక్కడ మార్కెట్లో రేట్ ఉంది. చికెన్ ఇంకా గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వ్యాపారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాణ్యతో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.